ఒరే ఒకసారి ఇది చూడరా. ఏంటి? నాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూశాను. కేవలం 1299 రూపాయలకే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందంట్రా. ఈ మాత్రం హింసిస్తే చాలు చెలరేగిపోతారు. అవన్నీ ఫేక్ రా. అదే నిజం రా. ఫేక్ అని నీకు తెలుసా? తెలుసు. చెప్పమంటావా? అరే ఐ వాంట్ టు టాక్ రా. ఈ రోజుల్లో ఇలా మోసం చేయడం అందరికీ కామన్ అయిపోయింది. మీరు కూడా ఎందుకు నమ్మి ఇలా మోసపోతూ ఉంటారు? సో ఇలా వెబ్సైట్లు స్కామ్న బారి పడకుండా ఒక వెబ్సైట్ అయితే మీకైతే అందుబాటులో అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశారంటే సో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అది ఫేక్ వెబ్సైటా లేకపోతే రియల్ వెబ్సైటా అనే డీటెయిల్స్ అన్ని మీకైతే చూపించేస్తుంది. సో దాని గురించి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. సో మా ఫ్రెండ్ లాగా మీరు కూడా ఈ వెబ్సైట్ స్కామ్స్ బారిన పడద్దండి. ఓకేనా? ముందుగా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కామ్ అడ్వైజర్ అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారంటే ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు కొన్ని స్కామ్స్ గురించి మీకు ఫ్రీగా అయితే అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. ఒకసారి మీకు ఏదైనా స్కామ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ మనం వెబ్సైట్ గురించి చెక్ చేయనట్టుకు వచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ లోనే వెబ్సైట్ సెర్చ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వెబ్సైట్ చెక్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం పైరసీ మూవీస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. దేంట్లోంచి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం? మూవీ రూల్స్ నుంచి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఆ మూవీ రూల్స్ వెబ్సైట్ను ఓపెన్ చేద్దాం. ఈ మూవీ రూల్స్ వెబ్సైట్ ను ఓపెన్ చేసి ఇక్కడ దీని యొక్క అడ్రస్ ని అయితే కాపీ చేసుకుందాం. ఇక్కడ ఈ సెర్చ్ వెబ్సైట్ లో ఈ అడ్రస్ ని అయితే కాపీ చేసేసి పేస్ట్ చేసేసి సెర్చ్ చేసేద్దాం. ఈ వెబ్సైట్ గురించి మీకు ఇక్కడ ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూస్తే ట్రస్ట్ స్కోర్ చూస్తే ఇక్కడ మనకు 1% మాత్రమే ఉంది. ట్రస్ట్ స్కోర్ చూస్తే ఈ వెబ్సైట్ కి 1% మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, పాజిటివ్ హైలైట్స్, నెగిటివ్ హైలైట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ పాజిటివ్ థింగ్స్ ఈ వెబ్సైట్ గురించి ఏమేమి ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేసి మనకి ఇచ్చేస్తున్నారు. అలాగే షో డీటెయిల్డ్ అనాలిసిస్ అని కొట్టారంటే ఆ వెబ్సైట్ గురించి ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. ఆ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ చేశారు, దాన్ని ఎప్పుడు హోస్టింగ్ తీసుకొచ్చారు, దాని గురించి చాప్టర్ మొత్తం మనకైతే ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూస్తే డొమైన్ ఏజ్ వచ్చేసి 2 years ఉంది. ఇక్కడ చూస్తే హూ ఇస్ డేటా వచ్చి హిడెన్ లో ఉంది. ఇదంతా మనకు డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడైతే చూపించేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము ఫేక్ వెబ్సైట్ ని కనుగొనవచ్చు. ఒకసారి దీంట్లో పాజిటివ్ అంటే ఇంకేదైనా వెబ్సైట్ సెర్చ్ చేసి చూద్దాం. అంటే మనకు తెలిసి హై ప్రయారిటీస్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ ని అయితే సెర్చ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ అయితే చెక్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్ గురించి రివ్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. అంటే ఒక వేలోనే చెక్ చేసేయాలా, 2వ వేలో కూడా చెక్ చేయాలి కదా. సో అందుకనేసి ఇక్కడ చూస్తే మనకు ట్రస్ట్ స్కోర్ అనేది 100 ఉన్నాయి. అంటే ఇది ఎంత అఫిషియల్ మనకు సెక్యూర్ వెబ్సైట్ ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అలాగే దీని గురించి కూడా మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు ఏదైనా వెబ్సైట్ మీకు డమ్మీ అనిపించిందంటే వెంటనే ఇక్కడికి చెక్ చేసుకున్నారంటే మీకు ఆ వెబ్సైట్ గురించి పూర్తిగా అయితే అవగాహన వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసారంటే హోమ్లోకి వచ్చేసారంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా ఫోన్ నెంబరు దాని గురించి అది ఫేకా కాదా అంటే ఇప్పుడంటే ట్రూ కలర్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నా నెంబరే నేను ఎంటర్ చేస్తాను. నా నెంబర్ గురించి డీటెయిల్స్ ఏమొస్తాయి చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం చెక్ చేస్తున్నా, నాకు తెలీదు ఏమొస్తుందో. లోడింగ్ అవుతా ఉంది. అంటే నా నెంబర్ పైన ఎలాంటి స్కామ్ రిపోర్ట్స్ లేవని చూపిస్తున్నారు ఇక్కడ. ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మొబైల్ని కానీ వెబ్సైట్ని కానీ ఈ విధంగా హ్యాపీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీరు స్కామ్ బారిన పడరు. మా ఫ్రెండ్ లాగా 1299 రూపాయలకే యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటే అది తెలివి తక్కువ పని. అందరూ ఆ విధంగా ట్రై చేస్తే అసలుకి యూట్యూబ్ ఎందుకు అలా చేస్తుంది? యూట్యూబ్ ఇంత నడుపుతూ అలాంటి వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సో మేము ఈ విధంగా కష్టపడతా ఉంటే మాకైతే ఎలాంటి రీచ్ అయితే రావట్లేదు. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే, దయచేసి సపోర్ట్ చేయండి. మన కంటెంట్ వర్త్ అనిపిస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ వీడియోలో వివరాలు. మనము ఇంకటి నుంచి నెక్స్ట్ నుంచి క్వశ్చన్ అయితే ప్రతి ఒక్క వీడియోలో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి మీరు కింద అయితే కమెంట్స్ అయితే చేయాలి. సో మీకు ఆన్సర్ తెలుసుంటే ఖచ్చితంగా కింద అయితే కమెంట్స్ చేసేయండి. దాంట్లో
ఎక్కువ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ చెప్పుంటారో వాళ్ళ గురించి నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. అలాగే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏందో కూడా నెక్స్ట్ టాపిక్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇది అంటే అవేర్నెస్, కొంచెం జనరల్ నాలెడ్జ్ని మీలో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి కొంచెం క్విజ్ కాంపిటీషన్ లాగా పెట్టేదానికైతే నేనైతే ట్రై చేస్తున్నాను. సో అది మీరు సపోర్ట్ చేయాలి. ఇది సక్సెస్ అవ్వాలంటే మీరు సపోర్ట్ చేయాలి. చూద్దాం, రేపటి నుంచి నెక్స్ట్ వీడియోలో నుంచి నేనైతే ఒక క్వశ్చన్ అయితే మీ ముందు తీసుకొస్తా. దానికి ఆన్సర్ అయితే మీరు కమెంట్లో పోస్ట్ చేసేయండి. సో ఇవాళకి ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.